బాప్తిసం తీసుకొని మారుమనసు పొందిన యవనస్తుడు రొచ్చులో పడి పాపానికి, భూతబొమ్మలకు, సినిమాలకు, లోకానికి, పాపానికి బానిసైన తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థించలేని యవనస్తుడు తిరిగి నిలబడాలంటే ఏం చేయాలి? ముందు ఏం జరిగిందో తెలియాలి. మొట్టమొదటిది, దేవునితో సహవాసాన్ని కోల్పోతావు. రెండవది జరిగే ప్రాముఖ్యమైన పని అంటే మనస్సాక్షి కల్మషం. ఆఫ్ కోర్స్ సమాధానం కోల్పోతాడు, నెమ్మది కోల్పోతాడు, దుఃఖము, భయము ఇవన్నీ అలుముకుంటాయి. కానీ సమాధానము, దుఃఖము, బాధ ఇవన్నీ ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయంటే దేవుడు ఎడబాటైన తర్వాత మనస్సాక్షి కల్మషంతో నింపబడితే ఆటోమేటిక్ వస్తాయి. విరిగిన ఉండదు, కన్నీటి ప్రార్థన ఉండదు, భక్తి ఉండదు. ఎలా వస్తుంది మళ్ళా? యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం, నేను మీతో చెప్పిన మాటను బట్టి డాష్ మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. మనస్సాక్షి, మన జీవితం పవిత్రపరచబడాలంటే ఆయన మాట వినాలి. నేను చేసే నా లైఫ్ ఎక్స్పీరియన్స్లో ఒక మాట చెప్తాను. నా యవ్వన కాలం నుంచి వాక్యం చదవబుద్ధి కాకపోయినా చదువుతా. వాక్యం అర్థం కాదు, వాక్యంలో సారం నాకు అర్థం కావట్లే, కన్నీరు రావట్లే, ప్రార్థన రావట్లే, అయినా చేసింది తెలుసా? బైబిల్ ముందు వేసుకొని చదువుతూనే ఉంటా. గుర్తుపెట్టుకో మిత్రమా, అలా చదువుతుంటే ఆ మాటలు నిన్ను పవిత్రపరుస్తాయి.